హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రిస్పీ ఆనియన్ పకోడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట కొనుక్కునే పకోడీ టేస్ట్ అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సన్నగా తరిగి పెట్టుకున్న 3 ఆనియన్స్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఆనియన్స్ని ఒకసారి బాగా కలుపుకోండి. మనం ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్లో ఉండే తేమ అనేది బయటకు వస్తుందండి. 3 ఆనియన్స్కి 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 1 కప్పు శనగపిండికి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపు పిండిని కూడా యాడ్ చేసుకోండి. మనం టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్‌ను కూడా వేసుకోండి. వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే కట్ చేసిన కరివేపాకును కూడా కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం అల్లం తురుమును కూడా వేసుకోండి. టేస్ట్‌కి తగ్గ సాల్ట్‌ను కూడా సరిపడినంత వేసుకోండి. వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకొని మనకు ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి. వాటర్ అనేవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని నేను చూపించే విధంగా కలిపి పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి హై ఫ్లేమ్‌లో ఆయిల్ వేడైన తర్వాత సిమ్‌లో పెట్టుకొని మనం కలిపెట్టుకున్న మిశ్రమాన్ని పకోడీలాగా వేసుకోండి. వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి పకోడీని. ఫ్రై అయిన తర్వాత పిండి మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఇదే విధంగా పకోడీ వేసుకోండి. బౌల్‌లోకి టిష్యూ వేసుకొని పకోడీలని యాడ్ చేసుకోండి. వేరే బౌల్‌లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ క్రిస్పీ ఆనియన్ పకోడీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు